హలో ఆల్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్ రెమెడీస్ గురించి తెలియాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇన్ కేస్ మీ పార్ట్నర్ కనుక మీకు దూరంగా ఉన్నట్లయితే వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ థింకింగ్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా? సో ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రీడింగ్ జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ లవ్ రీడింగ్. ఈ రీడింగ్ మీరున్న సిచ్యువేషన్కి కనుక పాయింట్స్ మీకు మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. ఒకవేళ అవ్వని వాళ్ళు దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూసి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఈరోజు సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇన్ కేస్ లైఫ్లోకి మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఉండవచ్చు. లవర్స్ కావచ్చు, ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీ ప్రస్తుతానికి మీ మనసులో ఒక పర్సన్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో మీ లైఫ్లోకి వచ్చారో తెలీదు, బట్ వచ్చారు, అన్ని విధాలుగా మీకు హోప్స్ ఇచ్చారు, కానీ సడన్గా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరిగింది దీని గురించి అయితే రీడింగ్ చూద్దాం. సో దీని వెనుక కారణాలు ఏమున్నాయి కూడా మనం ఈ రీడింగ్లో అయితే తెలుసుకుందాం. ఓకే, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్, ఒకవేళ ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్. ఈ విధంగా అర్థం చేసుకోండి. సిచ్యువేషన్లో ఉంటే కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, మీకు అప్పుడు కార్డ్స్ దగ్గరగా రావడం జరుగుతాయి. ఇన్ కేస్ మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అవ్వలేదు అంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ప్రస్తుతానికి మీ పర్సన్ ఎనర్జీస్, ఫీలింగ్స్, థింకింగ్స్, యాక్షన్స్, మూమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు పర్సనల్ రీడింగ్లోనే క్లియర్గా తెలుస్తాయి. సో ఇది జస్ట్ జనరల్ రీడింగ్ కాబట్టి కొందరికి వర్తిస్తుంది, కొందరికి వర్తించదు. ఇక్కడ పాయింట్స్ మీకు 30 to 40% పాయింట్స్ మ్యాచ్ అయినా కూడా ఈ రీడింగ్ మీకోసమని మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను టోటల్ 5 కార్డ్స్ని అయితే స్ప్రెడ్ చేస్తాను అండ్ ఒక్కొక్క కార్డ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ కార్డ్ అయితే చూద్దాం. సో మిడిల్లో నుంచి నేను ఒక ఫస్ట్ కార్డ్ అయితే తీస్తున్నాను. సో ది డెవిల్ కార్డ్ వచ్చింది ఫస్టే. సో ఇక్కడ ది డెవిల్ కార్డ్ ఏం చెప్తుంది అంటే, మీ పర్సన్ బిహేవియర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. అంటే ఏ విధంగా అంటే, మీ పర్సన్ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ లేరు. మిమ్మల్ని ఏ విధంగా దూరం పెట్టారు అంటే వాళ్ళ బిహేవియర్తోనే కేవలం మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు మీ పర్సన్ సడన్గా మీకు దూరం అయ్యారు, అనుకోకుండా వచ్చిన పర్సన్ మీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, దాని వెనుక కారణం ఏముంది అని ఈరోజు రీడింగ్ అయితే చూద్దామన్నాను కదా. సో అందులో ఫస్ట్ కార్డ్ మనకు డెవిల్ కార్డ్ వచ్చింది. సో అది డెవిల్ కార్డ్ మనకి ఏం చెప్తుంది అంటే, ఇక్కడ మీ పర్సన్ కేవలం వాళ్ళ యొక్క బిహేవియర్తోనే మీకు దూరమైనట్టు కనిపిస్తుంది. వాళ్ళ బిహేవియర్ మిమ్మల్ని చాలా హర్ట్ చేసింది. అనుకోకుండా అసలు సంబంధమే లేకుండా గొడవలు పడడం, సంబంధమే లేకుండా మిమ్మల్ని బ్లేమ్ చేయడం, నిందలు వేయడం, ఉన్నట్టుండి దూరం పెట్టడం, మీకు కాల్స్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, బ్లాక్ చేసుకోవడం, రిప్లై ఇవ్వకపోవడం. సో ఇవన్నీ కేవలం మీ పర్సన్ బిహేవియర్ వల్లనే మీరు మీ పర్సన్కి దూరం అయిపోయారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ అలా ఉండడం వల్లే మీకు డౌట్ వచ్చి మీరు మీ పర్సన్కి దూరంగా ఉన్నట్టు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ బిహేవియర్ కూడా రోజు రోజుకి కొంచెం చాలా విచిత్రంగా అనిపించేది మీకు. మొదట్లో ఉన్నటువంటి ఆ పర్సన్ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారని మీకే ఒక క్వశ్చన్ అండ్ చాలా అనుమానాలు కూడా స్టార్ట్ అయ్యాయి. వేరే వాళ్ళు ఏమైనా మీ పర్సన్ లైఫ్లో ఉన్నారా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, ఎవరైనా చెప్పిస్తున్నారా, అసలు ఎందుకు ఇలా సడన్గా మారిపోయారు అనే ఇదైతే మీకు చాలా అనుమానాలు అయితే వచ్చాయి మీ పర్సన్ మీద. కానీ ఇక్కడ మీరు దూరం అవ్వడానికి కారణం కేవలం మీ పర్సన్ బిహేవియరే. కేవలం మీ పర్సన్ బిహేవియర్ వల్లనే మీరు దూరమైనట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకా ఏంటి అంటే,
సిచ్యువేషన్ మీకు అనుకూలంగా లేదు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మీ పర్సన్లో ఎలాంటి మార్పు రాదు అని మీరు మెంటలీ ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్స్ కూడా మీకు ఒక హోప్ అనేది ఇవ్వలేదు. ముందుకి సిచ్యువేషన్స్ ఏమైనా చేంజ్ అవుతాయేమో, పర్సన్లో మార్పు వస్తుందేమో అని మీరు చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ అది మీకు అంత ఆశించినటువంటి ఫలితం అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ లవర్స్ కావచ్చు, అండ్ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, అండ్ ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ పర్సన్తో ఉన్నారంటే ఉన్నారు. ఎందుకంటే ముందున్నటువంటి ఆ హ్యాపీనెస్ కానీ, ఆ సంతోషం కానీ, ఆ కేరింగ్ కానీ ఏమీ లేవు మీ మధ్య. ఒక బిహేవియర్ చేంజెస్, పూర్తిగా చేంజ్ అయిపోయారు మీ పర్సన్ ప్రజెంట్. అంటే మీరు కనిపిస్తేనే మిమ్మల్ని చూసినా కూడా కోపమే వాళ్ళకి, మీ మాట విన్నా కోపమే, మీ వాయిస్ వింటేనే కోపం, మీరు కాల్ చేసినా కూడా జస్ట్ హలో అని ఫోన్ కాల్ కట్ చేసేయడం. సో ఇలాంటివి కొన్ని అయితే మీ పర్సన్ చూస్తూ ఉంటారు. మీ పర్సన్ దగ్గర నుంచి మీరైతే ఫేస్ చేస్తూ ఉండవచ్చు ఇక్కడ కొంతమంది. సో ఇక్కడ కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏ పాయింట్స్ రెజొనేట్ అవుతాయో అవి వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ ఇంకా ఇక్కడ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే వాళ్ళు కూడా మీ పర్సన్ మీకు సపోర్ట్ ఇవ్వట్లేదని, ఎవరో మాటలు విని వచ్చి మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మీ మీద డౌట్ పడడం కావచ్చు, మిమ్మల్ని అరవడం కావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే. అండ్ మీరు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు మీ పర్సన్ నుంచి, అండ్ చాలా ఊహించుకున్నారు. బట్ ఒక్కసారిగా హోప్స్ అన్నీ డౌన్ అయిపోయినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఇదైతే నిజం. ఇక్కడ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు మీ పర్సన్ నుంచి ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇవే. కేవలం బిహేవియర్ ఇష్యూస్, మీ పర్సన్లో వచ్చినటువంటి బిహేవియర్. మీ మాట అంటే రెస్పెక్ట్ లేదు, మీరంటే రెస్పెక్ట్ లేదు. మీతో బయటకి ఎక్కడైనా వెళ్ళాలన్నా, సరదాగా గడపాలన్నా కూడా వాళ్ళకి ఏమాత్రమూ అసలు ఆలోచన అనేది కూడా లేకుండా మీ మీద చిరాకు పడడం, అసలు మిమ్మల్ని చూస్తేనే కాకపోవడం, ఇలాంటివి కొన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ మీకే ఆశ్చర్యం వచ్చేంతగా మీ పర్సన్ మారిపోయారు. అదే మీకు వచ్చినటువంటి అనుమానం, అసలు ఇలా ఎలా జరిగింది అని మీకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయితే ఉండిపోయింది. సో దీని వెనకాల కారణాలు, అసలు మీ పర్సన్ ఇలా ఎందుకు మారిపోయారు అని తెలుసుకోవడానికి మనం ఫర్దర్ కార్డ్స్ అయితే చూద్దాం. సో ఇది ఫస్ట్ కార్డు. సో సెకండ్ కార్డ్ చూద్దాం. అసలు మీ పర్సన్ ఇలా ఎలా మారిపోయారు, అసలు దీని వెనుక కారణాలు ఏమన్నా చూద్దాం. సో కార్డ్ ఆటోమేటిక్గా జనరేట్ అయింది. సో 5 ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ సెకండ్ కార్డ్ విషయానికి వస్తే ఏదో ఒక టెన్షన్, ఈగోస్ ఇలాగే కనిపిస్తున్నాయి. అగ్రిమెంట్ అంటే ఏది అగ్రి చేయకపోవడం మీ విషయంలో మీ పర్సన్ ఏ విషయంలోనూ అగ్రి చేయకపోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి కొంచెం ఈగో ఎక్కువ. అంటే తను చెప్పిందే వినాలి. ఇప్పుడు మీకు మీ పర్సన్కి మధ్య ఏదో చిన్న గొడవలు అయితే జరుగుతున్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ కార్డ్ విషయానికి వస్తే మీకు మీ పర్సన్కి మధ్య చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. అంటే ఫ్యామిలీ గొడవలు ఏదో వచ్చాయి మీకు. ఇన్ కేస్ ఇక్కడ లవర్స్ కావచ్చు అండ్ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఎవరైనా సరే మీకు మీ పర్సన్ ఫ్యామిలీకి కావచ్చు, మీ ఫ్యామిలీకి కావచ్చు. సో ఇద్దరికి ఇక్కడ గొడవలు అయితే చాలా ఘోరంగానే జరిగి ఉన్నాయి. సో దానివల్ల మీ పర్సన్ చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు. అండ్ ఇక్కడ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మీరు మీ పర్సన్కి ఆపోజిట్ మాట్లాడడమో, లేకపోతే మీ పర్సన్ మీద మీరు మాట కూడా వినకుండా మీ పర్సన్ మీద అరవడం కావచ్చు, మీ పర్సన్ ఫ్యామిలీ మీద అరవడం కావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవో మీరు చేసి ఉంటే మీ పర్సన్కి మీ మీద చాలా కోపంగా ఉంది. సో దీన్ని ఛాన్స్గా తీసుకొని మీ పర్సన్ చుట్టూ చాలా స్టోరీస్ అయితే అల్లినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కేవలం మీ పర్సన్కి ఉన్నటువంటి ఈగో వల్లనే ఇది ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది. మీ పర్సన్ అలా బిహేవ్ అవ్వడానికి కారణం ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ గొడవల నుంచి. చిన్న చిన్న గొడవలే, అవి పెద్దగా అయ్యాయి. బట్ మీ పర్సన్ మర్చిపోవడానికి కూడా వీలు లేకుండా మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ విధంగా మీ పర్సన్ని రెచ్చగొట్టడం కావచ్చు, మీ పర్సన్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అయితే జరిగి ఉంది. సో దీనివల్ల మీ పర్సన్ చాలా డిస్టర్బ్ అయితే అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కావచ్చు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ముందే మీ పర్సన్ని
తక్కువ చేసి మాట్లాడినట్టు కావచ్చు. సో ఇలా ఏమైనా జరిగి ఉంటే మీ పర్సన్ ఈగో అనేది కొంచెం దెబ్బతిని ఉండే ఛాన్సెస్ ఉంది. సో దీనివల్ల మీ పర్సన్ ఎక్కువ ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వేరే వాళ్ళ మాటలకి మీ మీద ఈ విధమైనటువంటి బిహేవియర్ అయితే చూపిస్తున్నారు. ఓకే, సో అందువల్లనే ఈ 5 ఆఫ్ వాండ్స్ కార్డు ఎప్పుడు మీకు యాక్షన్. సో ప్రతిదీ యాక్షన్ వల్లనే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మన దగ్గర నుంచి కరెక్ట్ రియాక్షన్ రాలేదో అప్పుడు మీ పర్సన్ బిహేవియర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయ్యింది చిన్న చిన్న గొడవల ఇష్యూస్ వల్ల. అందువల్లనే మీ పర్సన్ మీకు దూరం అయ్యి ఉండవచ్చు. సో ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఇన్ కేస్ మీరు ఈ గొడవల వల్ల కూడా ఒక బ్రేకప్ కూడా అయి ఉండవచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లకు కూడా వెళ్ళి ఉండవచ్చు, అండ్ డివోర్స్ కూడా అయి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ డివోర్స్ కొంతమందివి ఇక్కడ రన్నింగ్లో అవుతూ ఉన్నట్లయితే ఇక్కడ మీ పర్సన్కి మీకు అసలు రీయూనియన్ ఉంటుందా అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే వచ్చి మీ పర్సన్ మీకు చాలా దూరం వెళ్ళిపోయారో కనీసం కాంటాక్ట్ కూడా చేయకుండా, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అనేది చాలా కష్టం. ఎందుకంటే మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అలా ఉన్నారు. అసలు మీ పర్సన్ హీల్ అవ్వకుండానే మాటలు ఎక్కువగా ఇంకా చెప్పేసి ఇంకా దూరం చేయడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీ పర్సన్ని హీల్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుకే మీకు మీ పర్సన్కి ఈ రీయూనియన్ అవ్వడం అనేది చాలా కష్టం. ఒకటి, మీ పర్సన్కి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి. అండ్ మీ గురించి కొంచెం అక్కడ 10 మంది నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు కనీసం ఒక్కరైనా మీ గురించి పాజిటివ్ మాట్లాడడానికి ఒకరు ఉండాలి. సో అలా కాకుండా 10 మంది నెగిటివే మాట్లాడుతూ ఉంటే మీ పర్సన్ కూడా అదే నమ్మడానికి అవకాశం ఉంది. సో దీనివల్ల మీ పర్సన్ బిహేవియర్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది. సో ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం వల్ల కానీ మీరు ఎక్కువ కంట్రోల్ ఉండకపోవడం వల్ల, ఎక్కువ కంట్రోల్ చేయకపోవడం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని చెప్పి సో ఈ విధంగా మ్యానిపులేట్ చేసి మీ పర్సన్ని ఈ విధంగా మీకు మీ పర్సన్కి అయితే దూరం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్ ఉంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది, లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయి, అండ్ డివోర్స్ రన్నింగ్ అవుతున్న కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళందరూ కలిపి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎందుకు మీ పర్సన్ ఇలా మారిపోయారు అంటే కేవలం చిన్న గొడవని అది మీరు అప్పుడు మీరు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే మీకు కూడా ఒక మాట అంటే తీసుకోరు కాబట్టి అది చిన్నగానే అయింది. బట్ మీరు కూడా తీసుకోలేక అప్పుడు సిచ్యువేషన్స్ ఇంతవరకు వస్తాయని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీకు తెలిసింది కొంచెమే. ఎందుకంటే మన తప్పు లేనప్పుడు మనం మాట్లాడాలి, అదొక్కటే మీకు తెలుసు. కానీ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మీరు ఊహించలేకపోయారు. సో ఇప్పుడు దానికైతే ఇప్పుడు మీరు చేసిన దానికి తప్పు అని నేను చెప్పట్లేదు, అండ్ మీరు కూడా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మాట్లాడాల్సిన టైంలో మీ మిస్టేక్ లేనప్పుడు మీరు మాట్లాడాలి. వాళ్ళ మిస్టేక్ని మనం చూపించడానికి రైట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు చేసిన దాంట్లో మిస్టేక్ ఉంది అని మీరు మాత్రం ఫీల్ అవ్వకూడదు. బట్ దాని వెనుక ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఇలాంటి పనులు చేస్తారు అని మీరు మాత్రం ఊహించి ఉండరు. సో దీనివల్లనే మీరు కొంచెం ఫీల్ అవుతున్నారు తప్పితే మీరు మాట్లాడిన దానికి కావచ్చు, మీ పర్సన్కి ఆపోజిట్గా మాట్లాడినందుకు కావచ్చు, సో దేనికి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు గొడవ పడడం వల్ల మీ పర్సన్ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, వాళ్ళు హర్ట్ అయి ఉండవచ్చు. కొంతమంది సరే అని సర్దుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని రివెంజ్ లాగా తీసుకొని మిమ్మల్ని మీ పర్సన్ నుంచి దూరం చేయడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలా జరిగినటువంటి వాళ్ళలో ఇక్కడ చాలా వరకు దగ్గర 60 to 70% పీపుల్ ఈ రివెంజ్ వల్ల దూరమైనటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఓకే, సో ఇంకా చూద్దాం ఇంకా ఎలాంటి కారణాలు ఉన్నాయి మీ పర్సన్ బిహేవియర్ ఇలా చేంజ్ అవ్వడానికి. ఇంకా 3 కార్డ్స్ అయితే చూద్దాం. సో మీ పర్సన్కి మీకు దూరం రావడానికి ఇంకా ఎలాంటి కారణాలు ఉన్నాయి వెనకాల చూద్దాం. సో ది ఎంప్రెస్ కార్డ్. ఎంప్రెస్ కార్డ్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్కి ఎవరో థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారండి. ఇక్కడ
అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఫ్యామిలీ ఒక కారణం అయితే మీ పర్సన్ ఇలా బిహేవ్ చేయడానికి మీ పర్సన్ మనసులో ఇంకొకరు ఎవరైనా ఉండవచ్చు, థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు. సో దీనివల్ల కూడా మీ పర్సన్ మీకు కావాలని దూరం అవ్వడానికి మీ పర్సన్ ఈ విధంగా బిహేవ్ చేసి ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ వాళ్ళు మీ పర్సన్ అయితే వీళ్ళతో ఒక లైఫ్ అనేది ఊహించుకోవడం కావచ్చు. అండ్ అంటే ప్రతిదీ ఒక ప్రాఫిట్ లాగా, ఎందుకంటే మీ నుంచి కాకుండా మీ పర్సన్కి ఆ పర్సన్ వల్ల ఎక్కువగా ప్రాఫిట్ రావడం కావచ్చు. అండ్ ఎక్కువ లైఫ్ గ్రోత్ వాళ్ళ దగ్గర నుంచినే మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు. సో అందువల్ల కూడా కొంతమంది మీకు దూరం అవ్వడానికి ఇలా బిహేవ్ చేసి మిమ్మల్ని కావాలని టార్గెట్ చేసి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు ఏమి చెయ్యరు, వాళ్ళేమి దూరం పెట్టరు, కేవలం వాళ్ళ బిహేవియర్తోనే మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. అది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి పాయింట్స్ వర్తిస్తాయని చెప్పట్లేదు. ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంతమంది బిహేవ్ చేసి మిమ్మల్ని దూరం పెడితే, ఇంకొంతమంది థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని కావాలని దూరం చేసుకొని మెంటల్గా కొంచెం అప్సెట్ చేసి మీ మీద లేనిపోయిన నిందలు వేసి ఈ విధంగా అయితే చేశారు. ఫ్యామిలీ ఎవరో రెస్ట్రిక్ట్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ని, చాలా వరకు అయితే కండిషన్స్తో ఎక్కువగా ఉంటున్నారు. అండ్ ఎక్కువ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది మీ పర్సన్కి అండ్ మీ పర్సన్కి మధ్యలో. ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ ఫ్యామిలీస్ కావచ్చు అండ్ అదర్ రిలేషన్షిప్ అయినా కావచ్చు. ఈ థర్డ్ పర్సన్ని మనం ఎలా పోల్చవచ్చు అంటే ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్. ఇప్పుడు మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేసి మిమ్మల్ని దూరం చేస్తారో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు మీకు. సో ఆ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇక్కడ రిలేషన్షిప్ కావచ్చు, ఇక్కడ ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే మీ మధ్య ఒక పర్సన్ వల్ల మీరు దూరం అవుతున్నారు అంటే వాళ్ళు మీకు థర్డ్ పర్సన్స్ అవుతారు. ఓకేనా? సో ఇక్కడ సిచ్యువేషన్ అలా ఉంది. ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అవుతున్నారు అంటే కారణం మీ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి అండ్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్, అదర్ రిలేషన్షిప్ అయితే ఉంది కాబట్టి మీ పర్సన్ మీకు కావాలని వాంటెడ్గా దూరం కాకుండా మీరు వాళ్ళ బిహేవియర్తో మీరే దూరం అవ్వాలని ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీకు ఎదురయ్యాయి అని చెప్పవచ్చు. ఓకే, సో ఇక్కడ చాలా వరకు లవర్స్ కావచ్చు అండ్ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఎవరికైతే రిలేషన్షిప్లో ఇష్యూస్ వస్తున్నాయో, ఒక రిలేషన్షిప్ మధ్య లవ్ అండ్ అఫెక్షన్ ఉంటే తప్పకుండా ఇష్యూస్ అనేది వచ్చినా కూడా నెక్స్ట్ డే అవి నార్మల్ అయిపోతాయి. బట్ అలా కాకుండా కంటిన్యూస్గా ఇది రిపీటెడ్గా అవుతూనే ఉంది అంటే సో ఆ పర్సన్ మీకు దూరం అవ్వాలనే కావాలనే గొడవలు చేసుకుంటూ మీరు వాళ్ళని వదిలి వెళ్ళాలనే వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేయడం కావచ్చు అండ్ చిరాకు తెప్పించడం కావచ్చు. సో ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటారు. ఓకేనా? సో చూద్దాం ఫోర్త్ కార్డ్ ఏం చెప్తుందో చూద్దాం. సో 7 ఆఫ్ కప్స్ కార్డ్. ఇక్కడ కావాలని దూరం అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కొంతమంది దూరం కాలేక తలుచుకుంటూ, అంటే ఇక్కడ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, ఇక్కడ మీ పర్సన్కి ఇష్టం ఉంది అండ్ మీ మెమొరీస్ అనేది గుర్తు తెచ్చుకుంటున్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు. కేవలం చెప్పిన మాటలు విని మీ పర్సన్ చేంజ్ అయిపోవడం అయితే జరిగింది. అది ఏ విధంగా అంటే మీ మీద లేనిపోని స్టోరీస్ అన్నీ చెప్పి మీ పర్సన్కి మీ మీద ఇష్టం లేకుండా పూర్తిగా మనసు విరిగిపోయేలాగా మీ మీద అయితే క్రియేట్ చేసి ఉంచారు. సో అందువల్ల మీ పర్సన్కి మీ మీద ఇష్టం ఉన్నప్పటికీ, ప్రేమ ఉన్నప్పటికీ అండ్ నమ్మకం ఉన్నప్పటికీ అండ్ ఎప్పుడైతే మీరు ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఎనిమీస్ ఎవరు అనేది మీకు ఎవరికి తెలీదు, కానీ మీ పర్సన్ చుట్టూ ఆ స్టోరీస్ అయితే మీ వైపు అల్లేశారు కాబట్టి ఇప్పుడు మీ పర్సన్కి పూర్తిగా మీరు నెగిటివ్ అయిపోయారు. కేవలం చెప్పిన మాటలు విని మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అది కూడా మీ పర్సన్ గురించి అంటే లేనిపోని ఆశలు పెట్టి మిమ్మల్ని దూరం చేస్తారంటే అలా కాదు, మీ మీదనే లేనిపోని, అంటే మీ పర్సన్ మీద ఇష్టం లేనట్టుగా, మీకు వేరే రిలేషన్షిప్స్ ఉన్నట్టుగా, సో ఈ విధంగా కూడా క్రియేట్ చేసి మీ పర్సన్ని ఒక మైండ్ వాష్ అనేది చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల మీ పర్సన్కి ఇష్టం లేకపోయినా మీకు దూరం అయ్యారు, ఏదో తప్పు చేసినట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంతేకాని ఇక్కడ మీ పర్సన్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ మీద లేనిపోనివి చెప్పారో వాళ్ళ మీద అసలు డౌట్ లేకుండా మీ పర్సన్ అయితే క్రియేట్ చేశారు. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీ పర్సన్ చుట్టూ ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్, ఇక్కడ మీ పర్సన్కి ఓన్ డిసిజన్ తీసుకునే అలవాటే లేదు.
ఎంతసేపు ఒకరి మాటలో ఉండటం. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్కరే ఉన్నారు, మీరు అందరిలాగా మీ పర్సన్కి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పే రకం అయితే కాదు మీరు. కానీ మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళే. ఎందుకంటే ఎక్కువ అటెన్షన్ మీ పర్సన్ వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు లేకపోతే ఆ అటెన్షన్ మొత్తం వీళ్ళు తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మీ పర్సన్ని మీకు దూరం చేయడం అయితే జరిగింది. ఓకే. అండ్ ఇక్కడ ఈ 7 of Cups కార్డ్ ద్వారా ఏం చెప్తుంది అంటే ఎవరైతే డివోర్స్ కేసు రన్నింగ్లో ఉండి మ్యారీడ్ అయినా కూడా ఇంకా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో మీ పర్సన్ అయితే అదే అనుకుంటున్నారు. మీరే ఏదో తప్పు చేసినట్టు, మీ పర్సన్ మిమ్మల్ని చాలా నమ్మినట్టు ఇక్కడ మీ పర్సన్ అయితే అలా ఫీల్ అవుతున్నారు. ఓకే. సో ఇదొక రీజన్. అండ్ కొంతమంది దూరం చేసుకుని హ్యాపీగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నప్పటికీ కొంతమంది అయితే కోపంగా ఉన్నారు, మీ మీద కోపంగా ఉన్నారు, ఇమాజిన్ చేసుకుంటున్నారు. అసలు అంటే మీరు చేసినటువంటి మీరు అనుకున్నటువంటి మాటలు అంటే మంచి విషయాల కన్నా ఇక్కడ చెడు విషయాలు ఎక్కువగా గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు మీ పర్సన్. ఓకే. సో ఇది 4th కార్డ్. సో లాస్ట్ వన్ చూద్దాం. సో లాస్ట్ కార్డ్ సో లాస్ట్ కార్డ్ చూద్దాం. సో Knight of Cups. బట్ ఎవరైతే మీ పర్సన్ మీకు మీ లైఫ్లోకి వచ్చి సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు, కానీ సడన్గా ఉన్నట్టుండి మీ పర్సన్కి మీకు కాంటాక్ట్ లేదు. అండ్ ఎవరైతే మీరు మీ పర్సన్ కాంటాక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇది యాక్షన్ కార్డ్ అండి. ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ ఎవరైతే మీకు అనుకోకుండా ఇక్కడ మ్యారీడ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ లవర్స్ ఎవరైనా కావచ్చు, అనుకోకుండా మీ లైఫ్లో మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఉన్నట్టుండి మీకు కారణమే లేకుండా మీకు దూరమైనట్లయితే ఆ పర్సన్ నుంచి మీకు మళ్ళీ కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది యాక్షన్ కార్డు. మళ్ళీ అయినా మీ పర్సన్ అదే ఫీలింగ్స్ తోటి మీకు దగ్గర అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మీ పర్సన్కి కొంచెం సిచ్యువేషన్స్ అనుకూలంగా లేకపోవడంతో మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. అండ్ వాళ్ళ ఓన్ పర్సనల్ లైఫ్ గురించి థింక్ చేసి మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఎందుకు వచ్చారో తెలీదు, ఎందుకు పోయారో తెలీదు, కారణమే లేదు ఈ రిలేషన్షిప్ని ఏమనుకోవాలి అని చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ వచ్చి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో అది వర్క్ ఎన్విరాన్మెంటల్లో కావచ్చు అండ్ ఎక్కడైనా మీరు కలిసి ఉండవచ్చు. బట్ అది జస్ట్ ఫ్రెండ్షిప్ నుంచి అది వేరే రిలేషన్షిప్ వరకు కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. సో రిలేషన్షిప్ దాకా గ్రోత్ అయ్యి ఉన్నట్టుండి మీ పర్సన్ మీతో మాట్లాడకుండా ఎక్కడైనా వెళ్ళిపోతే సో అలాంటి పర్సన్ నుంచి మీరు కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది యాక్షన్ కార్డ్. మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అయితే కంపల్సరీ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఇక్కడ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల మీ పర్సన్ మీకు దూరం అయ్యారు, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. అండ్ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చిన్న గొడవలే పెద్దగా చేసుకొని మీ పర్సన్ చుట్టూ వాళ్ళు చెప్పినటువంటి స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అంతటిని నిజమని నమ్మి మీ పర్సన్ మైండ్ సెట్ అనేది వాళ్ళు చేంజ్ చేసి ఉండవచ్చు. సో ఆ విధంగా మీ పర్సన్ మీకు విచిత్రమైనటువంటి బిహేవియర్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని దూరం చేసుకొని ఉండవచ్చు. అండ్ ఇంకొకటి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అదర్ రిలేషన్షిప్స్ కోసం కూడా మిమ్మల్ని కావాలనే దూరం చేసుకొని మీకు దూరంగా వెళ్ళాలి అని చెప్పి సో వాళ్ళు ఏది వాంటెడ్గా చేయకూడదు అని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళు హింట్స్ ఇచ్చారు మీకు. అంటే మీ ఇష్టం లేనట్టుగా ఉండటం, అసలు ఒక వస్తువులాగా మిమ్మల్ని ట్రీట్ చేయడం కావచ్చు, ఒక రెస్పెక్ట్ లేకుండా మీకు వాల్యూ ఇవ్వకుండా ట్రీట్ చేయడం కావచ్చు. సో ఇక్కడే మీకు అర్థమైపోతుంది మీ పర్సన్ మీకు మధ్య అఫెక్షన్ ఉందా లేదా అనేసి. సో ఆ బిహేవియర్ మీరు తట్టుకోలేక మీ పర్సన్కి మీరు దూరం అయ్యి ఉండవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కేవలం ఇది మీ పర్సన్ బిహేవియర్ వల్లనే ఈ రిలేషన్షిప్ దూరం అవ్వాలి అంటే కారణం కేవలం మీ పర్సన్ యొక్క బిహేవియరే. మీరు ఎంతమందిలో ఉన్నా కూడా మీ పర్సన్ని మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ మీకు అవసరం మీ పర్సన్ బిహేవియర్. మిగతా వాళ్ళది పక్కన పెడితే మీ పర్సనే మెయిన్ కరెక్ట్గా లేనప్పుడు ఇంకా దేనికోసం నేను అన్నట్టుగా మీరు చాలా హట్ అయ్యారు.
కాబట్టి మీరు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుని బయటకు వచ్చేయడం జరిగింది. అండ్ మీరు మీ పర్సన్కి ఆపోజిట్గా మాట్లాడడం, సో ఇవన్నీ తీసుకోలేక మీ పర్సన్ ఎక్కువ ఆపోజిట్ అవ్వడం అయితే జరిగింది. సో మీరు చేసిన మిస్టేక్ అలా ఏంటి అంటే, ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, మీ పర్సన్ నుంచి సడన్గా మీరు దూరం అయిపోవడం. అలా దూరం అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, అప్పుడు మీరు అనుకుంటారు మీ పర్సన్ కొంచెం దూరంగా ఉంటే తెలుసుకొని మీ గురించి అర్థం చేసుకుని వస్తారేమో అని. సో అది ఎప్పటికీ నిజం కాదు. ఆ దూరమే ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళకి అదొక ఛాన్స్ ఇంకా దూరం చేయడానికి. కాబట్టి ఎవరైతే అలా దూరం అయిపోయారో, ఇన్ కేసు 15 days 10 days అలా ఉంటే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడం చాలా కరెక్ట్. లేదు ఇలాగే ఉండిపోతే మాత్రం మీ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తారు అనుకోవడం చాలా మూర్ఖత్వం. అది ఎప్పటికీ జరగదు. ఓకేనా? సో ఇంకా మీ పర్సన్స్ లైఫ్లోకి రావాలి, మళ్ళీ వాళ్ళు వస్తారు, అర్థం చేసుకుంటారు, ఇక్కడ గొడవ పడడానికి ఎలాంటి కారణాలు లేవు, ఉన్నట్టుండి వెళ్ళిపోయారు కాబట్టి తప్పకుండా వస్తారనే హోప్తో అయితే మీరు ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళకి మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇది టుడే రీడింగ్. సో ఇది ఈరోజు రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు పర్టికులర్ టాపిక్ మీద రీడింగ్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఆ టాపిక్ మీద రీడింగ్ అయితే ఇస్తాను. అండ్ ఇంకా ఎవరికైనా మీ పర్సన్కి మీరు దూరంగా ఉన్నట్లయితే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, థింకింగ్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇలాంటి ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.